జై శ్రీమన్నారాయణ. కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవత్ బంధువులరా, సుందరకాండలో 48వ సర్గలో ఇంద్రజిత్ హనుమ సంగ్రామం ఘట్టాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇంద్రజిత్తు హనుమంతుడు అవధ్యుడు, అంటే సంపశక్యము కానివాడు, ఎలాంటి శస్త్రాస్త్రములు ప్రయోగించినా అతను మరణించే అవకాశం లేదు అని తెలుసుకున్నాడు. అంతసేపు యుద్ధం చేశాడు. ఇందులో చెప్పలేదు కానీ మనకు ఆనంద రామాయణంలో మరికొన్ని రామాయణాలలో ఇంద్రజిత్తు హనుమంతుడు 4.5 రోజులు యుద్ధం చేశారని వివరిస్తారు. ఇన్ని రోజులు, ఇన్ని అస్త్రములు, ఇంత ఘోరమైన భయంకరమైన యుద్ధం, ఇంద్రుడంతటి వాణ్ణి ఒక్క రోజుల్లో బంధించాడు ఇంద్రజిత్తు తన శస్త్రాస్త్ర బలంతో. అలాంటిది హనుమంతుడితో ఇందులో యుద్ధం చేయాలంటేనే ఇంద్రజిత్తుకు ఒక విధంగా అవమానం కింద లెక్కది. ఇంత వీరుడు ఏమిటి, ఇంతటి ప్రఖ్యాతి పొందిన వాడేమిటి, ఇతనితో వచ్చిన వానర మాత్రంతో ఇన్నాళ్ళు యుద్ధమా అని. అందుకే ఆలోచించి ఇతను అవధ్యుడు, అంటే సంపశక్యము కానివాడు, మన శస్త్రాస్త్రాలతో ఇతను మరణించేవాడు కాదు. అయినప్పుడు ఇక చంపే ప్రయత్నం చేయటం వ్యర్థం, బంధించే ప్రయత్నం చేయాలి. ఏదో రీతిలో అతన్ని నిశ్చేష్టుణ్ణి చెయ్యాలి, కర్మశూన్యుణ్ణి చెయ్యాలి, అశోకవనాన్ని ధ్వంసం చేయకుండా చెయ్యాలి. అతన్ని తన వశం చేసుకోవాలి, తన చేతుల్లోకి తీసుకోవాలి. కావాలంటే అప్పుడు రకరకాలుగా శిక్షించవచ్చు, బంధించవచ్చు, బయటికి వెళ్లకుండా చేయవచ్చు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో బంధించబడ్డాడు. బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు కదా. హనుమంతుడు కూడా ప్రభో ప్రభావ విగతాత్మ వేగ అని చెప్తాడు. బ్రహ్మ యొక్క వేగంతో, ప్రభావంతో తన వేగాన్ని కోల్పోయాడు, తాను బంధించబడ్డాడు. అయినా పితామహానుగ్రహం ఆత్మహత్య విచించి అంటాడు. తనపై బ్రహ్మకున్న అనుగ్రహం తెలుసు. బ్రహ్మ తనను వేరే బాధించాడు, అతను ప్రయోగించాడు కాబట్టి బంధించాడు. అది కూడా బంధించాడు, గాయపరచలేదు, ఎలాంటి ఆపద కలిగించలేదు. మంచిదే ఇది కూడా, బంధించబడితేనే మంచిది. ఇలా తాను బంధించబడితే కానీ తనను రాక్షసుడు అక్కడి రావణం దగ్గరికి తీసుకుపోరు. అప్పుడు రావణాసురుణ్ణి చూడొచ్చు, అతనితో మాట్లాడవచ్చు, అతని అభిప్రాయం తెలుసుకోవచ్చు, తన అభిప్రాయం తెలుపొచ్చు. తన పరాక్రమం, తమ పరాక్రమం, తన రాముడి పరాక్రమం, జరగబోయేటువంటి వ్యవహారాన్ని అతనికి తెలియజేయవచ్చు, హెచ్చరించవచ్చు, బోధించవచ్చు, ఉపదేశించవచ్చు. అదృష్టం బాగుంటే దారికి వస్తే మరీ మంచిది, రాకుంటే అనుభవిస్తాడు. ఇది తాను కోరుకున్న అంశమే. రావణాసురుణ్ణి చూడాలి, అతనితో మాట్లాడాలి అని అనుకున్నాడు కాబట్టి ఇది మంచి అవకాశం, తీసుకుపోయి బంధించని అని బ్రహ్మాస్త్ర బంధాన్ని హనుమంతుడు ఆమోదించాడు. మనం దీన్ని ప్రత్యేకించి గుర్తుంచుకోవాలి. హనుమంతుడు ఆమోదించకుంటే బ్రహ్మాస్త్రం కూడా అతన్ని బంధించలేదు. అత వరం ఆయనకుంది. నిన్ను బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు. నీవు ఒప్పుకుంటేనే, నీవు ఆమోదిస్తేనే, నీవు అంగీకరిస్తేనే బ్రహ్మాస్త్రమేనా బంధిస్తుందని బ్రహ్మే వరం ఇచ్చాడు. కాబట్టి ఆమోదించాడు. అతను చిక్కాడు కదా అని తక్కిన రాక్షస వీరులు సైన్యం విషయం తెలియక ఏమో ఈ బంధాన్ని తెంపుకుంటాడేమో అన్న భావంతో తాళ్లతోటి, నారలతోటి, చెట్టు నారలు, తాళ్ళు
నార వస్త్రాలు ఇలాంటి వాటితోటి అతన్ని కట్టేశారు. ఎప్పుడైతే హనుమంతుడిని అలా కట్టేశారో మరి ఏం చేయాలి అని మహానుభావుడు ఇంద్రజిత్తు అర్థమైపోయింది. అయ్యో అహో మహత్కర్మ కోసం నిరర్థం నరాక్షసై మంత్రబుద్ధి విమృష్ట మంత్రగతి. అయ్యో అయ్యో వీళ్ళు ఇంత పెద్ద కర్మను వ్యర్థం చేశారు. ఎంతో కష్టపడి హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్ర ప్రయోగంతో బంధించాను. ఈ బ్రహ్మాస్త్ర బంధాన్ని రాక్షసులు వ్యర్థం చేశారు. అహో మహత్కర్మ కృతం నిరర్థం. ఇంత పెద్ద గొప్ప పనిని నిరర్థకం చేశారు, వ్యర్థం చేశారు. ఎందుకు? నా రాక్షసై మంత్రగతి విమృష్ట. ఈ రాక్షసులు మంత్రం యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేదు, అంటే పరిశీలించలేదు, విమర్శించలేదు అంటున్నారు. విమర్శించడం అంటే ఏమిటి? దాని ప్రభావాన్ని అవగతం చేసుకోలేదు. మంత్రగతి, మంత్రసిద్ధి, మంత్రబలం, మంత్ర ప్రభావం, మంత్ర వైభవం అది వీరికి తెలియలేదు. దాన్ని తెలియక ఎంత పని చేశారు. బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేశారే బంధించి. పునశ్చ నాస్త్ర నిహతే అస్త్రమన్యత్ ప్రవర్తతే శోచయితాత్మ సర్వే. ఎంత అపద వచ్చిందంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రం వ్యర్థమైన తరువాత మరే అస్త్రము పనిచేయదు. బ్రహ్మాస్త్రం చివరిది. ఏ అస్త్రాలు పనిచేయకున్నా పనిచేసినా బ్రహ్మాస్త్రం పనిచేస్తుంది. అలా పనిచేసిన బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేశామనుకోండి, ఇలా వేరే కర్మలతో ఇతర బంధాదులతో, ఇక ఒక్కసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించబడిన తరువాత ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రం ఏదో కారణం వల్ల వ్యర్థమైతే ఇక అతని మీద ఏ అస్త్రము పనిచేయదు. ఏ అస్త్రము పనిచేయకుండా మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగిద్దాం, ఏముడిపోయింది అంటారేమో. ఒకసారి వ్యర్థమైన బ్రహ్మాస్త్రం మళ్ళీ ప్రయోగించడానికి వీల్లేదు. ప్రయోగించినా పనిచేయదు. ఒకసారి ప్రయోగించావు, నీ మాట మన్నించి బ్రహ్మాస్త్రం పనిచేసింది, దాని పని వ్యర్థం చేశావు. అస్త్రం వేసి వ్యర్థం చేసి మళ్ళీ అదే అస్త్రం వేస్తానంటే ఎందుకు అస్త్రం పనిచేస్తుంది? ఇంటికి పిలిచి అవమానించి పంపించి మళ్ళీ ఆహ్వానిస్తే వస్తామా? అలాగే చతుర్ముఖ బ్రహ్మను, మహానుభావుణ్ణి, ఆదిదేవుణ్ణి, సృష్టికర్తను ఆహ్వానించి నాకు సాయం చేయమని, శత్రువును బంధించమని ప్రార్థించి ప్రయోగిస్తే, అతను వచ్చి బంధిస్తే మళ్ళీ దాన్ని నువ్వు తాడుపెట్టి కడితే ఆ బంధాన్ని ఒప్పుకున్నట్ట, తిరస్కరించినట్ట? అవమానం కాదు. మళ్ళీ ఆయన వస్తాడా? కాబట్టి బ్రహ్మాస్త్రం వ్యర్థమైన తరువాత మరే అస్త్రము పనిచేయదు. మరల బ్రహ్మాస్త్రం ప్రయోగించినా పనిచేయదు. పునశ్చ నాస్త్రే నిహతే, అస్త్రే నిహతే, ఈ అస్త్రం కొట్టబడిన తర్వాత అన్యమస్త్రం ప్రవర్తతే, ఇంకో అస్త్రం ప్రవర్తించదు. పునశ్చ న ప్రవర్తతే, ఈ అస్త్రం కూడా మళ్ళీ ప్రవర్తించదు. రెండరు సార్ వేరే అస్త్రము పనిచేయదు, మళ్ళీ బ్రహ్మాస్త్రం ప్రయోగించినా పనిచేయదు. ఇప్పుడు ఏం చేయాలి? సంశయితాత్మ సర్వే. మనందరి ప్రాణాలు సందేహంలో పడ్డాయి. హనుమంతునికి పొరపాటున బ్రహ్మాస్త్రం పని అయిపోయింది, అది వెళ్ళిపోయింది, ప్రభావం పోయింది, నన్ను విడిచిందన్న విషయం తెలిస్తే మనకేమిటి? ఇక అతన్ని మనం ఎవరం బంధించలేము. అతను ఆడింది ఆట, పాడింది పాట, లంక మొత్తం ధ్వంసం చేస్తారు. అయ్యో ఎంత పని చేశారు రాక్షసులు అని ఇంద్రజిత్తు. సంశయితాత్మ సర్వే. మనందరి జీవితాలు, మన బ్రతుకులు, మన ప్రవృత్తులు సందేహంలో పడ్డాయి. ఆశ్రయణ హనుమానముక్త ఆత్మానో ఉచ్యత. కానీ అక్కడ హనుమంతుడి స్థితి ఏంటంటే తాను బ్రహ్మాస్త్రంతో విడుదల చేయబడ్డాడన్న విషయాన్ని తెలియలేకపోయాడు. అస్త్రేణ ముక్త, బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది, కానీ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన సంగతిని హనుమంతుడు తనను తాను తెలియలేకపోయాడు. ఆత్మానోగుచ్యత. ఎందుకు అంటే రాక్షసులు గుంపులుగా చేరారు.
రకరకాల తాళ్లతో కట్టేశారు. అటు లాగుతున్నారు, ఇటు లాగుతున్నారు, వెనక్కు లాగుతున్నారు, ముందరికి లాగుతున్నారు, పైకి తీస్తున్నారు, కిందికి తీస్తున్నారు, నానా బాధలు పెడుతున్నారు. అలా వారందరి కోలాహలంలో, వారు పెట్టే బాధలలో, పట్టి లాగటంలో, కట్టడంలో తానింకా బ్రహ్మాస్త్రంతోనే బంధించబడి ఉన్నాను అనుకుంటున్నాడు తప్ప తనను బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిందన్న విషయం తెలుసుకోలేకపోయాడు. కృష్యమాణస్తు లక్షోభి తైశ్చ బంధై నిపీడిత. ఆయా బంధములతో పీడించబడుతున్నాడు, లాగబడుతున్నాడు. హన్యమాన క్రూరై రాక్షసై కాష్టముష్టిభి. రాక్షసులు హనుమంతుడిని కొడుతున్నారు, వాడు మహాక్రూరులు. కాష్టముష్టిభి, కాష్టయిశ్చ ముష్టిభిశ్చ, కట్టెలతో కొడుతున్నారు, ముష్టిఘాతాలతో కొడుతున్నారు. అంటే పిడిగుద్దులు అంటాం, అలా కొడుతున్నారు, కట్టెలతో కొడుతున్నారు. ఇలా కొడుతూ కొడుతూ లాక్కు తీసుకో సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానర. రావణాసురుడి సమీపంలోకి ఈ హనుమంతుడు లాక్కొని పోబడ్డాడు. అంటే అతన్ని తీసుకొని రావణాసురుని దగ్గరికి వెళ్ళారు. అదేందో చిత్తం రసమీక్షముక్తం అత్వేన బద్ధం బ్రహ్మచీర సూత్రై. ఇంద్రజిత్తు మాత్రం భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, విచారగ్రస్తుడై ఉన్నాడు. ఎందుకు? అస్త్రేణ ముక్తం, బ్రహ్మాస్త్రంతో విడువబడ్డాడు. బ్రహ్మాస్త్ర ప్రభావం పోయింది, అది వెళ్ళిపోయింది. కానీ సుమచీర సూత్రై బద్ధం, నారచీరలు తాళ్లతోటి కట్టేయబడ్డాడు. ఇవి ఆగుతాయని ఆయన హనుమంతుడికి ఎన్నో రకముల శస్త్రాస్త్రములే పని చెయ్యని హనుమంతుడికి నారచీరలు తాళ్లతో కట్టేస్తే ఉంటాయి. అలా ఒక్కసారి ఇలా అంటే తెగిపోతాయి. కానీ హనుమంతుడు నేను బ్రహ్మాస్త్రబద్ధుడిని అనుకొని అనుసరిస్తున్నాడు. కానీ ఆ విషయం తెలిసింది ఇంద్రజిత్తుకు. బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. ఇతడి నారవస్త్రాలతోటి తాళ్లతోటి కట్టేశారు అని తెలుసుకొని ఎదురసేయత్ర మహాబలంతం హరిప్రవీరం సగనాయ అగ్ని. సరే ఏమో వస్తున్నాడు కదా, వాడు లాక్కపోతుంటే వెళుతున్నాడు. వాళ్ళని ప్రతిఘటించడం లేదు, వాళ్ళను కొట్టడం లేదు, తిట్టడం లేదు, యుద్ధం చేయటం లేదు, వారిని ధ్వంసం చేసే ప్రయత్నం అనుసరిస్తున్నాడు. తాడదులు లాక్కపోతుంటే వారి వెంటనే వెళుతున్నాడు, బంధించబడి ఉన్నాడు. ఏమో తెలుసుకోలేదేమో హనుమంతుడు బ్రహ్మాస్త్రం పోయిందని. ఎలాగైతే నేను పట్టుకున్నాం కదా, తీసుకొని పోదాం, మన పని అయిపోతుంది, తర్వాత చూద్దాం అని ప్రదర్శయత్ర మహాబలంతం హరిప్రవీరం. హరిప్రవీరుడు, హరివీరుడు కాదు, హరిప్రవీరుడు, ప్రకర్షమైన వీరుడు, మహాబలుడైనటువంటి హనుమంతుణ్ణి లాక్కొని వెళ్ళి సగనాయ రాజ్ఞే, మంత్రి గణాలు ఉన్నటువంటి మహారాజుకు రావణాసురునికి చూపెట్టాడు. శాస్త్రం కదా, తప్పు చేసిన వాడిని బంధించి మహారాజు దగ్గరికి తీసుకొని పోవాలి. తమ్మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసారాక్షేంద్రాయ రావణాయ నిర్వేది. ఎలా ఉన్నాడు హనుమంతుడు? మత్తమివ మాతంగం, మదించిన ఏనుగులాగా ఉన్నాడు. బద్ధం, రాక్షసులు తాళ్లతో కట్టేశారు. ఇలాంటి కపివరోత్తమం హనుమంతుణ్ణి, కపిశ్రేష్ఠుణ్ణి రాక్షసులందరూ రాక్షసేంద్రాయ రావణాయ, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడికి నివేదించాడు. అయ్యా తీసుకొచ్చాం, పట్టుకొచ్చాం, బంధించాం, వీడేనండి అశోభనాన్ని ధ్వంసం చేసింది, వీడే తమతో మాట్లాడింది, ఇన్ని తప్పులు చేశాడు, ఎవరి వారికి తగ్గించాలి అని నివేదించారు. కోయం కస్య కుతో వాపి కింకార్యం కోభ్యుపాశ్రయ ఇది రాక్షస వీరాణం దృష్ట్వా సంజగిరే కథ. దీన్ని తత్ర సంజగిరే కథ అని కూడా మనకంటారు శాస్త్రం. ఇలా మనం జాగ్రత్తగా గమనించాలి. అతన్ని చూశారు, చూసి రాక్షసులందరూ కోయం, ఇతనెవరు, కస్య ఎవరివాడు, కుతో వాపి ఎక్కడి నుంచి వచ్చాడు, కింకార్యం ఏ పని మీద వచ్చాడు, కహ అభ్యుపాశ్రయ ఎవరిని ఆశ్రయించి ఉన్నాడు, అంటే ఇతనికి రాజెవరు, ఇతనికి నాయకుడెవరు, ఎవరి మాట విని ఈ పని చేశాడు, ఎవరాజ్ఞతో ఇక్కడికి వచ్చాడు, ఇతన్ని పాలించేవాడెవరు, ఇతను ఆశ్రయించున్నటువంటి నాయకుడెవరు.
ఇది రాక్షసవీరాణం తత్ర సంజగ్గిరే కథ. రావణాసురుని సభలో ఉన్న రాక్షస వీరులందరూ హనుమంతుడి మహాకాయాన్ని, పరాక్రమాన్ని, బలాన్ని చూచి ఆశ్చర్యంతో, సంభ్రమంతో, కొంచెం బెరుకుతోటి, చూడండి వీడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, ఇతడి నాయకుడెవరు, ఇతడి పరిపాలించేదెవరు, ఇలా ప్రశ్న వర్షాలు కురిపిస్తున్నారు. అంటే వారిలో వారు మాట్లాడుకున్నారు. వీడు ఎవడై ఉంటాడు, ఎక్కడి నుంచి ఉంటాడు, ఎవడి వాడై ఉంటాడు, ఇక్కడి వానికి ఏం పని, ఇతన్ని పంపించింది ఎవరు, ఎవరి మాట వింటాడు, ఇలా వారిలో వారు పరస్పరం జనాంతికం అంటానే అలా మాట్లాడటం మొదలుపెట్టారు. హన్యతాం దక్ష్యతాం వాపి ఉద్భక్ష్యతామితి చాపరే. కోపం రాక్షసులు కదా, క్రూరులు, మహాక్రూరులు, పరమదారుణులు కాబట్టి హన్యతాం దాన్ని చంపేయండి, దక్ష్యతాం కాల్చేయండి, భక్ష్యతాం తినేయండి. అంత ఆహారమే కదా వాళ్ళకు, నరవానరులు రాక్షసులకు ఆహారమే కాబట్టి చంపండి, కాల్చండి, తినండి. రాక్షసాహ తత్ర సంక్రుద్ధా పరస్పరం అధాబ్రువం. రాక్షసులు బాగా కోపించి ఒకరినొకరు మహాకోపంతో ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. కొట్టండి, చంపండి, కాల్చండి, తినేసేయండి, ఇలాంటి వాడిని ఉంచొద్దు, మన లంకకు వస్తాడా, మనని దాడి చేస్తాడా, కోపించి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అతీత్య మార్గం సహసా మహాత్మా ఆ రాక్షస సభ మార్గాన్ని దాటి ఈ మహానుభావుడు సతత్ర రక్షోధిప పాదమూలే రావణాసురుని సమీపంలో ప్రదర్శ రాజ్ఞ పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విపూరిత. ఈ హనుమంతుడు ఆ రాజు యొక్క పరిచార వృద్ధులు, అంటే పరిచారకులైన వృద్ధులు, అంటే మంత్రులు, సామంతులు, సేనాపతులు ఉంటారు కదా సహాయకులు రాజుకు. రాజు యొక్క పరిచార వృద్ధులను చూశాడు. అలాగే మహారత్నాన్ని విమూఢించ గొప్ప గొప్ప రత్నాలతో అలంకరించబడినటువంటి ఆ గృహాన్ని కూడా చూశాడు హనుమంతుడు. వారందరినీ దాటుకుంటూ ముందరికి వెళ్ళాడు. అక్కడ రావణాసురుణ్ణి కంటే ముందు రావణాసురుణ్ణి సేవిస్తున్నటువంటి వృద్ధ సేవకులందరినీ చూశాడు. రత్న ఖచ్చితమైనటువంటి భవనాన్ని, ఆ గృహాన్ని చూశాడు. తదర్శ మహాతేజ రావణ కపిసత్తమం. చూశారా, మనస్సుకు ఎంతమంది సైన్యం ఉంటుందో, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మళ్ళీ వాటికి వృత్తులు, ప్రవృత్తులు, అనుచరులు, ఇలా ఎందరుంటారు, ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారు. అంతఃకరణం, చిత్తం, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ పొరపాటున కూడా పరమాత్మ విషయాన్ని, భాగవత ఆచార్య సంబంధాన్ని పొరపాటున కూడా వీళ్ళు చూడరు. ఎవరైతే ఆచార్యులు ఉంటారో, ఎవరు భగవత్ సంబంధులు ఉంటారో, ఎవరు భాగవత్ సంబంధులు ఉంటారో అలాంటి వారు కనబడితే అవహేళన చేస్తారు, నిందిస్తారు, బంధిస్తారు, బాధ పెడతారు, తూలనాడుతారు, తిరస్కరిస్తారు, అవమానిస్తారు. కానీ మమ్మలను ఈనాడు కాకుంటే భగవానుడైనా కానీ దారికి తీసేది వీరే, మన సంసార బంధం తొలగించేది వీరే అన్న జ్ఞానం ఉండదు. పెద్దలను అవమానించడం ఇక్కడ బాగుపడతాడు. పైకి మాత్రం రామ 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 రామనామ మంత్రాన్ని, రామతారకాన్ని, భగవన్నామాన్ని జపం చేస్తున్నట్టు నటిస్తూ పెద్దలను, ఆచార్యులను, పండితులను తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది మోసమని. అందుకే ఒక పక్క రామనామం, మరో పక్క మరో నామం. లౌకికమైనటువంటి వ్యవహారం, పారమార్థిక వ్యవహారం పక్కన లౌకిక వ్యవహారం ఉంటే పని చేయదు. పారమార్థిక వ్యవహారం భగవత్ సంబంధంగానే ఉండాలి. భగవత్ సంబంధంలో లోక సంబంధాన్ని కలపకూడదు. అంటే ఆరాధన చేస్తున్నప్పుడు, భజన చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు, కథలు వింటున్నప్పుడు, వైభవాలను ప్రవచనం చేస్తున్నప్పుడు, ఇలా భాగవత ఆచార్య సంబంధంలో ప్రవర్తిస్తున్నప్పుడు
సామాన్యమైన క్షుద్రమైనటువంటి లౌకికమైనటువంటి ఆచార వ్యవహారాలు పనిచేయవు, చేయకూడదు. ఒకవేళ తెలియక అలా పనిచేస్తే, అలా ప్రవర్తింపచేస్తే భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఫోన్లో మాట్లాడటము, పక్కవారితో మాట్లాడటము, ఏదో విషయాలు ఆలోచించటము, మరేదో కూరగాయలు తరగతిగా కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి పనులు ఏవో చేసుకోవటము, లౌకికమైన వ్యవహారం భగవద్ వ్యవహారంతో కలిపి చేస్తే భగవత్ వ్యవహారం వ్యర్థమవుతుంది. పరమాత్మ వ్యవహారంలో ఇతర వ్యవహారాలు ఏవి సంకరం చేయకూడదు. సంకరం చేస్తే అవి వ్యర్థమవుతాయి అనే తత్వాన్ని బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత వేరే బంధాలు పనిచేయవు అన్న మాటతో మనకు పెద్దలు సూచించారు. అంతే కదా, బ్రహ్మాస్త్రం ప్రయోగించినాక ఇంకా వేరే అస్త్రాలు ఎందుకు, వేరే తాళ్ళు ఎందుకు, అవసరం లేదు. వేరే తాళ్ళు కట్టారు, బ్రహ్మాస్త్రం పోయింది. వేరే వ్యవహారాలు వ్యాపారాలు భగవంతుని కూర్చొని చేస్తున్నారు, ఆ శక్తి ప్రభావం పోయింది. ఆయనే మౌనంగా ఉంటాడు. నీవు ఇచ్చిన వాటిని వీటిని స్వీకరించడు. నీ పూజ వల్ల నీకు వచ్చేటువంటి సుకృతం దుష్కృతం అంటూ ఏది ఉండదు. భగవద్ వ్యవహారంలో లోక వ్యవహారం కలిపే ఒకటి అనంతమైన పాపరాశి నీకు సంక్రమిస్తుంది అనే తత్వాన్ని మనకు ఈ బ్రహ్మాస్త్ర గాథతో ఆచార్యుల వారు వాల్మీకి బోధించాడు. మరి ఆ మాత్రం పరమార్థం కాస్త వినాలి కదా. ఇలా రాక్షసులందరూ కొట్టండి, చంపండి, కాల్చండి, తినండి అని కోపంతో మాట్లాడుతుంటే ఆ రాజమార్గాన్ని, సభా మార్గాన్ని రాక్షసులందరినీ దాటుకుంటూ రాజు యొక్క పరిచార వృద్ధులను దాటుకుంటూ వారిని చూసుకుంటూ గొప్ప రత్నాలతో మహారత్నాలు అయినటువంటి రాజభవనాన్ని కూడా చూచాడు. ప్రదర్శ మహాతేజ రావణ సప్తమం, అంతట రావణాసురుడు మహాతేజ సంపన్నుడు వానరోత్తముణ్ణి చూచాడు. రక్షోభి వికృతాకారై దృశ్యమాణం వితస్తతః. ఎలా ఉన్నాడు హనుమంతుడు? పరమ వికారంగా ఉన్న రాక్షసులు అటు ఇటు లాక్కొని తీసుకొని పెడుతున్నారు. అలా లాక్కొని తీసుకొని రాబడుతున్నాను. కపిరాజుని, కపిశ్రేష్ఠుణ్ణి రావణాసురుడు చూచాడు. తటసాగి వధించావి ప్రదర్శ సప్తమ తేజోబల సమాయుక్తం తపంతమివ భాస్కరం. రావణాసురుణ్ణి కూడా హనుమంతుడు చూచాడు. పరస్పర సమ్మేళనం అన్నమాట. ఆచార్యుణ్ణి మనస్సు చూచింది, మనసు ఆచార్యుణ్ణి చూచింది. అంటే ఇద్దరు అభిముఖులయ్యారు. నన్ను నీవు ఓడిస్తావా, నేను ఓడిస్తానా, నా శక్తి ఎక్కువ, నీ శక్తి ఎక్కువ చూద్దాం అనే స్థితిలో ఉన్నారు. అలా ఎలా ఉన్నాడు రావణాసురుడు? తేజోబల సమాయుక్తం, గొప్ప తేజస్సు, గొప్ప బలంతో ఉన్నాడు. తపంతమివ భాస్కరం, కారుతున్న మండుతున్న సూర్య భగవానులాగా ఉన్నటువంటి రావణాసురుణ్ణి కూడా హనుమంతుడు చూచాడు. రాక్షస వీరులు లాక్కొని వస్తున్నటువంటి హనుమంతుడిని రావణాసురుడు చూచాడు. రావణాసురుడిని హనుమంతుడు చూచాడు. సరోష సంవర్తిత తామ్ర దృష్టి గజానన తంకర్మవేక్ష అశోపవిష్టాన్ కురతీర వృద్ధాన్ సమాధిశక్తం ప్రతి ముఖ్యమంత్రి. మంత్రి ముఖ్యాన్ని 2 పాఠాలు ఉన్నాయి. రాక్షస సర్వణ సంవర్తిత తామ్ర దృష్టి ఎలా ఉన్నాడు రావణాసురుడు? మహాకోపంతో ఉన్నాడు. ఇంద్రాది దేవతలే లంకమేమో కన్నెత్తి చూడరే, తిరిగి చూడరే, అసలు దృష్టే పెట్టరే, ఆ పరిసరాలకే రారే, పారిపోతారే కదా. అలాంటి లంకానికి నువ్వెవడెవరా వచ్చావు? పోయి వచ్చిన వాడు తోటలకు వచ్చి 2 పండ్లు తిని వెళ్ళిపోతే ఎవరు మాట్లాడరు. ఎన్నో కోతులు వస్తుంటాయి, పోతుంటాయి. నగరంలో, గ్రామాల్లో మనం కోతులు వస్తే వద్దంటామా, వెళ్ళగొడతామా? వస్తాయి, ఏదో పండు తింటాయి, వెళ్ళిపోతాయి. లేదా అప్పుడప్పుడు కాస్త గోల చేస్తాయి, వెళ్ళిపోతాయి. అలాగే నువ్వు వచ్చావేమో, తోట బాగుందని వచ్చావు, పండ్లు దొరికాయి, 4 తిన్నావు, హాయిగా వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఎందుకురా ఇంత పని చేశావు? నా సీతమ్మతో మాట్లాడతావా? పోనీ మాట్లాడితే మాట్లాడేవు, వెళ్ళిపోవచ్చు కదా తెలియకుండా.
పైనుంచి నేను వచ్చాను, నేను ఎంత పని చేశాను చెప్పడానికి అన్నట్టు మొత్తం వనాన్ని కోసం చేస్తావా? లంకా నగరం వైపే దేవతలు చూడలేదే, దేవతలు కూడా కన్నెత్తి చూడగాలని లంకా నగరాన్ని, అందులోని తోటలను, పేటలను, కోటలను నువ్వా పాడు చేసింది? ఇంత పని చేస్తావా అన్న ఆక్రోశం, ఉక్రోశం అంటానే అదంతా రావణాసురులో ఉంది. అందుకే కోప సంవర్తిత తామ్ర దృష్టి, కోపంతో కళ్ళు తిరిగిపోతున్నాయట, గుడ్డు తిప్పేస్తున్నాడు, మొత్తం కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రబడినటువంటి తిరుగుతున్నటువంటి దృష్టి కలవాడు. ఎందుకు? కోపంతో. కోపం వస్తే మన కళ్ళు అటు ఇటు తిరుగుతుంటాయి కదా, ఎర్రబారుతాయి కదా. అది దశానన తం కపిమాన్ వీక్ష్య, రావణాసురుడు ఆ వానరుణ్ణి చూచి అధోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాజశక్తం ప్రతి, ముఖ్యమంత్రి తనకంటే కొంచెం కింద కూర్చొని ఉన్నటువంటి మంత్రివర్యులు ఉంటారు కదా, తన పరిచారకులు, ఇలాంటి వాడు కులశీల వృద్ధాన్, వాడు సామాన్యుడు కాదు, చిన్నవాళ్ళేం కాదు, వృద్ధులు. కులంలో వృద్ధులు, శీలంలో వృద్ధులు. కులంలో వృద్ధులు ఏమిటి అంటే ఉత్తమ కుల సంపన్నులు, ఉత్తమ కుల సంపన్నులు, అలాగే ఉత్తమ శీల సంపన్నులు, చక్కని స్వభావం, ఉత్తమ కులంలో పుట్టినవారు. అలాంటి ముఖ్యమంత్రులను, ప్రధానమైనటువంటి మంత్రులందరినీ సమాధిశ సంప్రతి, అతన్ని అడగండి, అతను ఎవరో తెలుసుకోండి, అతను ఎందుకు వచ్చాడో, ఏం చేయాలనుకొని వచ్చాడో, ఇవన్నీ మీరు తెలుసుకోండి అని రావణాసురుడు తన కింద ఉన్నటువంటి ఉత్తమశీల సంపన్నులైనటువంటి మంత్రులను, వృద్ధులను ఆదేశించాడు. సమాధిశత్ యథాక్రమం తై కవిర్ విపృష్ట కార్యార్థమర్థస్య మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూత సకాశాత్ అహమాగతోస్మి. ఎప్పుడైతే రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ప్రధానమైనటువంటి ముఖ్యమైన మంత్రులందరూ కూడా అతను అడిగారు. యథాక్రమం తై కవిశ్చ పృష్ట, వాళ్ళందరూ వరుసగా అడిగారు ఒకరి తర్వాత, రైలా ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి వాడవు, ఎవరు పంపించావు, ఎందుకు వచ్చావు, ఏం చేయాలనుకుంటున్నావు, మీకు దిక్కెవరు, నిన్ను శాసించిన ఎవరు, ఇలాంటి విషయాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని వరుసగా యథాక్రమంగా అడుగుతుంటే కార్యార్థం అర్థస్య మూలం ఆదౌ, తాను వచ్చిన పని కోసం, ఇది చమత్కారమైనటువంటి మాట. కార్యార్థం అర్థస్య మూలం ఆదౌ, కార్యార్థం అంటే తాను చేయవలసినటువంటి విషయం ఏమిటి, తాను చేయవలసినటువంటి అర్థానికి నిమిత్తం ఏమిటి, అంటే తాను ఎందుకు వచ్చాడు అనటం కంటే తనను ఇక్కడికి ఎవరు పంపారు, ఎవరు పంపితే ఇక్కడికి వచ్చాడు తాను, వారు కూడా ఎందుకు పంపారు, నిమిత్తం ఏమిటి, లంకకు పంపటానికి నిమిత్తం ఏమిటి, లంకకు పొమ్మని చెప్పటానికి నిమిత్తం ఏమిటి. ఇంత విజయ ప్రపంచం ఉంది, భూమండలం ఉంది, చెట్లున్నాయి, పుట్టలున్నాయి, వాగులున్నాయి, వంతలున్నాయి, పండ్లున్నాయి, కాయలున్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. అందులో వర్షానికి, చక్కని స్థితికి, వాతావరణానికి హాయిగా ఉంటాయి, బాగా పండి ఉంటాయి, చెట్లు ఉంటాయి, మంచి మంచి పండ్లు దొరుకుతాయి. అలా వెళ్ళి ఏ పండు తిని వెళ్ళిపోవాలి. నీకు ఇక్కడ ఏం పని అయ్యా, ఎవరు పంపారయ్యా? అందుకే కార్యార్థం అర్థస్య మూలం, రెండు మాటలు. తాను వచ్చిన పని, తాను ఏ పనికి వచ్చాడో ఆ పనిని, అలాగే అర్థస్య మూలం, తాను వచ్చి ఇక్కడ ఆచరించవలసినటువంటి కార్యక్రమానికి ఏది నిమిత్తమో, తనను ఇక్కడికి ఎవరు పంపారో, ఇలా మనకు నివేదయామాస, హనుమంతుడు వారికి నివేదించాడు. అంటే సంబంధం, తానెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, రావటంలో ఉద్దేశం ఏమిటి, ఇలా చేయటంలో ఉద్దేశం ఏమిటి, తన రాజెవరు, తానెవరికి దూత,
ఎవరు పంపితే తాను వచ్చాడు. హనుమంతుని మాటలు చాలా విస్పష్టంగా మనం చెప్పుకున్నాం మొదలే, చాలా విస్పష్టంగా ఉంటాయి. అతను వాక్యజ్ఞ, వాక్య కుశల, రెండు పేరైన హనుమంతుని చక్కగా మాట్లాడగలడు. ఎదుటివారు మాట్లాడిన దాన్ని చక్కగా తెలుసుకోగలడు. ఈ రెండు ఆచార్యులకు ఉండాలి. గురువైన వారికి చక్కగా మాట్లాడటం తెలియాలి, ఎదుటివారు మాట్లాడిన దాని భావాన్ని తెలుసుకోగలగాలి. అంటే అసలు మానసిక ఉద్దేశ్యం, ఏ అభిప్రాయంతో మీరు ఈ మాట మాట్లాడుతున్నారు. మాట వింటే సరిపోదు, మాట యొక్క అర్థం తెలిస్తే సరిపోదు, దాని వెనక ఉద్దేశ్యం తెలియాలి. వేసవి కాలంలో దాహం బాగా అవుతుంది అని అడిగితే మంచినీళ్ళు ఇవ్వాలి. మరి చలికాలంలో దాహం అవుతుంది అంటే ఏమి చేయాలండి? చలికాలంలో దాహం ఎందుకు అవుతుంది? ఓ సుందరిని, ఓ ప్రియురాలిని, ఒక యువతిని సమీపించి బాగా దాహం అవుతుంది అని అడిగితే ఓ గ్లాసు నీళ్ళిచ్చి పంపిస్తారండి? దానికి అర్థం అది కాదు కదా. ఈ దాహం వేరే దాహం కదా, అది తెలుసుకోవాలి కదా. ఎదుటివారు మాట్లాడిన మాటలలో ఆంతర్యం తెలియాలి, వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలియాలి. అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన కార్యార్థం అర్థస్య మూలం, తాను వచ్చిన పని, తన పనికి మూలం, తనని ఎవరికరికి పంపారో ఆ విషయాన్ని. కాబట్టి ఇలా చేసినందువల్ల నివేదయామాస, వివేదించాడు. ఏమిటి? హరీశ్వరస్య దూత హరిసగాదాహ మాగతోస్మి. నాయన, నేను వానరరాజు యొక్క దూతను. అంటే నన్ను సుగ్రీవుడు పంపాడు, వానరరాజైన సుగ్రీవుడు నన్ను పంపాడు. అలాగే హరీశ్వర సకాశాదాహ మాగతోస్మి, సుగ్రీవుని దగ్గర నుంచి నేను వచ్చాను. నా ప్రభువు సుగ్రీవుడు, నన్ను పంపినవాడు సుగ్రీవుడు, నేను సుగ్రీవుని దూతను, సుగ్రీవుడు ఆజ్ఞను పరిపాలించేవాడిని. ఆయన చెబితే వచ్చానయ్యా, లేకుంటే నాకెందుకు ఈ లంక, నాకు మీతో నాకేం పని? ఆయన వెళ్ళి రావయ్యా అంటే వెళ్ళాను, వచ్చాను, బయలుదేరాను, చూశాను, బాగుంది. తోట బాగుంది, నాకు పండు తెంపుకున్నాను, దానికి ఇంత రాజాంతం చేస్తారా? ఓ కోతి తోటకు వచ్చి నాకు పండు తెంపుకుంటే ఇంత గొడవడన చేస్తానండి? ఏమైనా అర్థం ఉందండి? అయ్యే పనేనా ఇది? ఏం ఆస్తి లాక్కున్నారా? ఐశ్వర్యం లాక్కున్నాడా? సంపదలు లాక్కున్నాడా? భగవంతుడు ఏం చేశాడండి? ఓ వానరంలాగా తోటకు వచ్చాడు, నాకు పండు తెంపుకున్నాడు, పైకుంటే నాడు కొమ్మలు ఇచ్చాడు, అంతేనేమో. దానికి ఓ అని వరకే తోటనంత పాటు చేశారని వేల మంది సైన్యం వచ్చి పట్టుకోవాలండి. పాపం ఏం చేస్తారండి? ఆత్మరక్షణ ప్రయత్నం చేసుకోవాలి కదా, అందుకే జాగ్రత్తగా ఉన్నారు. అందుకోసం నేను తప్పేం చేశానయ్యా? నేను వచ్చాను, తోట సుగ్రీవుడు పంపాడు, వచ్చాను, పని చేసుకున్నాను, కూలిపోతున్నాను, పండు తెంపుకున్నాను, దానికి ఇంత ఘోరనా, ఇంత యుద్ధమా? ఇలా చేస్తారా మీరు అని హనుమంతుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఇలా మనం 48వ సర్గను పూర్తి చేసుకుంటున్నాం. ఇంకా తరువాత 49వ సర్గలోకి మనం అడుగు పెడుతున్నాం. అందులో తతస్య కర్మణాతస్య విస్మిత విక్రమ హనుమ గుహతాంబరాక్ష రక్షోతికమవైక్షత. 49వ సర్గలో రావణాసురుని వైభవాన్ని చెబుతారు. అంటే మనస్సు ఎంతటి బలీయమైందో, మనసు ఎంతటి విచిత్రమైనదో, మనస్సు ప్రభావం ఎంత గొప్పదో, ఆ మనస్సుతో ఎలాంటి వారైనా ఎలా లొంగిపోతారో, ఎలా వశమవుతారో, మనస్సు చేతిలో చిక్కి తన నిజ వ్యాపారాన్ని ఎలా మరిచిపోతారో చెప్పాలి కదా. అలాగే ఆచార్యుడు ఎంత గొప్పవాడు, ఎంత బల సంపన్నుడైనా ఎలా లొంగ తీసుకుంటాడు, ఎలా స్వాధీనం చేసుకుంటాడు, ఎలా ఉపదేశం చేస్తాడు, ఎలా ఆదేశిస్తాడు, ఎలా ఈ లోకంలో ఈదులను, ప్రజతులను, భక్తులను ఉద్ధరిస్తాడు అనే విషయం తెలియాలి కదా. మనకు ఈ సర్గలో హనుమంతుడిని వర్ణిస్తారు.
50వ సర్గలో రావణాసురుని వర్ణిస్తారు. చూడండి, తతస్థ కర్మణాతస్య 2 శ్లోకాలు చెప్తున్నాం, టైం ఉన్నట్టుంది. తతస్థ కర్మణాతస్య విస్మిత విశ్రమ. రావణాసురుడు హనుమంతుడు చేసిన పనితో ఆశ్చర్యం. ఈ కోచ ఇంత చిన్న కోచ ఇంత పెద్ద పని చేసిందా, ఇంతమందిని చంపిందా, 80,000 మందిని, 7గురిని, 5గురిని, అక్షకుమారుణ్ణి. చూస్తే చిన్నగా ఉన్నాడు చాలా, ఇలాగే ఉన్నాడా, ఇంతటివాడా, అంతటి వారందరినీ చంపినాడు అని అతని పనిని చూసి ఆశ్చర్యపడి ఎవరు రావణాసురుడు. ఎలాంటి వాడు రావణాసురుడు? భీమ విక్రమ. తక్కువవాడు కాదు, చిన్నవాడు కాదు, భయంకరమైన పరాక్రమం కలవాడు. ఒడివడిగా అడుగులు వేసేవాడు, భయంగా అడుగులు వేసేవాడు. అంటే ఏమిటి? భయంకరమైన ప్రదేశానికి వెళ్ళేవాడు, భయంకరులందరినీ ఓడించేవాడు. హనుమాన్ పురతామ్రాక్ష రక్షోధిపం అవైక్షత. రావణాసురుడిని చెప్తున్నారు. రావణాసురుణ్ణి చూచాడు. హనుమంతుడు రావణాసురుణ్ణి చూచాడు. ఇది మనస్సు యొక్క వైభవం. ఎలా ఉన్నాడు? కర్మణా తస్య విస్మిత భీమ విక్రమ. ఇక్కడ హనుమంతుడు పరాక్రమం చాలా గొప్పది, భయంకరమైన పరాక్రమం గలవాడు హనుమంతుడు. ఒక అడుగు ఎత్తితారు భూమి కదిలిపోతుంది. అలాంటి హనుమంతుడు రావణాసురుని యొక్క కర్మతో, అతని ప్రభావంతో, అతని శక్తితో, అతని సామర్థ్యంతో ఆశ్చర్యపోయి క్రోధతామ్రాక్ష, కోపంతో కదురు ఎర్రబారి రావణాసురుణ్ణి చూచాడు. అది కూడా అవైక్షత. చూచాడు అంటే అవైక్షత, చిన్న చిన్న మాటలు. సంస్కృత భాష రావాలి, ఇవ్వటే కాదు. ఏ భాషలోనైనా పదములను పరిశీలించాలి. ప్రయోగించే పదాలు ఒకే వ్యక్తిని రకరకాల పేర్లతో మనం పిలుస్తాం సందర్భాన్ని బట్టి. నారాయణుడు అంటాం, మాధవుడు అంటాం, గోవిందుడు అంటాం, కృష్ణుడు అంటాం, అధోక్షజుడు అంటాం, దామోదరుడు అంటాం. ఇవన్నీ పొద్దుపోక వచ్చిన పేర్లు కావు. భక్తులు భగవంతుడికి ఇచ్చినటువంటి బిరుదులు. ఏం చూసి? ఆయన యొక్క వాత్సల్యాన్ని చూచి, ఆయన దయను చూచి కదా. కాబట్టి ఆ బిరుదుల్లో సమయానుకూలంగా చాలా ఆవులు ఉన్నాయి అనుకోండి, ఆవులకు బాధ వచ్చినప్పుడు గోవింద గోవింద అని పిలవాలి. అంటే ఆయన ఆవులను కాపాడేవాడా, ఇవి కూడా ఆవులేనయ్యా, కాపాడవయ్యా. అదే పర్వత ప్రాంతంలో వెళ్ళి మనం ఆపదలో చిక్కుంటే, అడవిలో చిక్కుంటే నారసింహ అని పిలవాలి. అడవిలో సింహం కదా మొదలదు. జరే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవ అని చెప్పినట్టుగా నీటిలో ఉన్నప్పుడు ఆపదొస్తే వరాహ స్వామిని ప్రార్థన చేయాలి. భూమిలో ఉన్నప్పుడు ఆపద వస్తే వామన స్వామిని ప్రార్థించాలి. అడవిలో ఉన్నప్పుడు ఆపద వస్తే నరసింహస్వామిని ప్రార్థించాలి. ఇక అంతటా అనుకుంటే కేశవుడు పరిపాలిస్తాడు. ఇలా ఉన్నాయి పదాలు. అందుకే అవైక్షత. అవ అనేటువంటిది కొంచెం కింది చూపు, కిందిగా తల వంచి చూచాడు అని అర్థం కాదు, క్రింది నుంచి చూచాడు. చమత్కారం చెప్పాలంటే చిన్న చూపు. వీడు రాక్షసరాదా, వీడు సిద్ధమని పట్టుకొచ్చాడా, ఏం చేద్దామని. రావణ ముందర వీడెంత, రాముడి ముందర రాముడిని గెలుస్తాడా? కోరిక చేతులారా నిప్పును కొంగులో కట్టుకున్నాడా? ఒక అవమానం, ఒక ధిక్కారం, ఒక న్యక్కారం, ఒక తిరస్కారం, ఇలాంటి భావంతో చూచాడు. అవైక్షత. కిందగా చూచాడు, చిన్నగా చూచాడు, కింది నుంచి చూచాడు. అతను నిజత్వాన్ని చూచాడు అంటే చెప్పుకోవచ్చు. రాజమానం మహారికేణ కాంచనేన విరాజత ముక్తాజాల ఆవృతేనాథ ముకుటేర మహాద్యుతి. అతని ఆభరణాలు వర్ణిస్తున్నాడు. ఎలా ఉండవనాసురుడు అంటే భ్రాజమానం, ప్రకాశిస్తున్నాడు. ఎలా? మహారికేణ కాంచనేన విరాజత, గొప్ప విలువైనటువంటి బంగారు ఆభరణాలతోటి ప్రకాశిస్తున్నాడు. ముక్తాజాలావృతేనాథ, బంగారు ఆభరణాలు, ముత్యముల హారములు. అంటే ముత్యములన్నీ ఒక వలలాగా అతని ఒళ్ళంతా ముత్యాలు అలంకరించారు.
నల్లటివాడు కాబట్టి రావణాసురుడు. నల్లటి రావణాసురుడి మీద తెల్లటి ముత్యాల మాల వేస్తే ఎంత శోభనండి. ఏదో చిన్నహారం కాదు, ఒళ్ళంతా ముత్యాలేనట. కంఠములో ముత్యాలు, శిరస్సులో ముత్యములు, భుజములపై ముత్యములు, బాహువులపై ముత్యములు, అలాగే జంఘలపై ఇలా ప్రతి అవయవం మీద ముత్యాహారం వేసి అతన్ని ఆనందంగా అలంకరించుకున్నట్టు వాడిని చూచారు. ముక్తాజావుతేనే మకుటేన విరాజితం మహాద్యుతిం. ఈ ముక్తాజాలం ఒళ్ళంతా ఉంది, కిరీటం మీద చుట్టుముచ్చారు. అంటే బంగారు రత్నఖచితమైనటువంటి కిరీటానికి ముత్యాల మాలను చుట్టారు. దాంతో మహాద్యుతిం గొప్ప కాంతి వెదజల్లుతున్నాడు. వజ్ర సంయోగ సంయుక్తై మహార్హమణి విగ్రహై హైమై ఆభరణై చిత్రై మనసేవ ప్రకల్పితై. ఎలా ఉంది ఆయన ఆభరణాలు? ఎలా ఉన్నాయి? వజ్ర సంయోగ సంయుక్తై, వజ్రాలు పొదిగారు, వజ్రాలను కలిపారు, వజ్రాలను కూర్చారు, వజ్రాలను పొగిడారు, వజ్రాలను కుచ్చారు, పొదిగారు. కాబట్టి మహార్హమణి విగ్రహై. ఎంత వజ్రం అంటే మనం వజ్ర విలువ కట్టగలమా? అవన్నీ మహార్హములు. ఒక వజ్రైన మణులు కూడా మణి విగ్రహై, మణుల యొక్క విస్పష్టమైనటువంటి స్థితిలో వాటి ఆకారంతో ఆ అలంకారిక విగ్రహం అంటే అలంకారం చెప్పుకుంటాం. అందుకే మనకు వజ్ర సంయోగ సంయుక్తై మహార్హై మణి విగ్రహై అని చెప్తున్నాడు. హైమై ఆభరణై చిత్రై, చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణాలతోటి. ఎలా ఉన్నాయి ఆభరణాలు? మనసేవ ప్రకల్పితై, మరెక్కడా కనపడవు ఇలాంటి ఆభరణాలు. రావణాసురుడు అలంకరించుకున్న ఆభరణాలు మరెక్కడా దొరకవు. ఎలా ఉన్నాయి? మనసేవ ప్రకల్పితై, మనస్సుతో కేవలం ఊహతో తయారు చేశారు. ఎవరిని అనుకరించలేదు, ఎవరిని అనుసరించలేదు. అంటే ఇతరుల దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఆభరణం లాంటి ఆభరణాన్ని రావణాసురుడు ధరించలేదు. అతనికి ఉన్న ఆభరణాలన్నీ కొత్తవే. కొత్తవి అంటే పూర్తిగా కొత్తవి. దాని యొక్క డిజైన్ అంటామా ఆభరణాలను? ఆకారం, ప్రాకారం, శోభ, పొదుగుట, కూర్చుట, ఇవన్నీ ఏవో అంటాం కదా. కంఠహారమని, నక్లెసని, చంద్రహారమని, సూర్యహారమని ఏవో అంటాం కదా. దాని లోకంలో వాడే పేర్లు కానీ, లోకంలో వాడే ఆకారాలు కానీ, ఇతర లోకాల్లో ఉన్నటువంటి వారు ధరించే ఆభరణాలను కానీ రావణాసురుడు ధరించటం లేదు. రావణాసురుడు తనకు కావలసిన ఆభరణాలను తానే రూపకల్పన చేస్తున్నాడు. తన మనస్సుతో ఊహిస్తున్నాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను ధరించేటువంటి ఆభరణం లాంటి ఆభరణాన్ని మరెవరూ ధరించకూడదు, ధరించరాదు. నాకు మాత్రమే ప్రత్యేకం. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, అసూయ పడాలి, దిగులు పడాలి. రాక్షసుడు కదా, తాను చేసుకున్న అలంకారం కూడా ఎదుటి వారిని బాధించాలి, కరత కలిగించాలి. తన రూపం అలాంటిదే. తన రూపం, తన మాట, తన చేష్ట, చివరి తన అలంకారం కూడా అలాంటిది. అబ్బా రావణాసురుడా ఎంత బాగా అలంకరించుకున్నాడండి అనుకోరు. ఏం అలంకారం అండి ఇది, ఎక్కడ చూడలేదు కదా, ఎంత బాగుందో. ఇలా మనస్సుతో ఊహించుకున్నటువంటి రకరకాల ఆభరణాలను ధరించి ఉన్నటువంటి మహానుభావుడు రావణాసురుడు. సమయం కాస్త అయిపోయినట్టుంది. మరి కాస్త రావణాసురుని యొక్క వైభవాన్ని మనం మళ్ళీ రేపు అనుసంధానం చేసుకుందాం. ఈ సర్గ చిన్నదే కాబట్టి ఒక రోజులో అయిపోతుంది. కాబట్టి ఒకరోజు 50 సర్గ కూడా మనకు ఒకే రోజు కావచ్చు. స్వామి సాగదీస్తే సాగిస్తే ఎన్ని రోజులు కావాలో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నిర్ణయించేది మనం కాదు, నిర్ణయింప చేసేది మనం కాదు. పరమాత్మ పలికిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. ఎక్కడ ఏ తత్వాన్ని మనకందరికీ వినిపించాలని తాను అనుకుంటాడో, ఏ తత్వం అనుసంధానం చేయించాలనుకుంటాడో, ఏ తత్వాన్ని స్మరింప చేయాలని, ఏ సత్యాన్ని, ఏ ప్రబోధాన్ని అందించాలని స్వామి అనుగ్రహిస్తాడు, ఆచార్యులు అనుగ్రహిస్తారో అలాంటి విషయాన్ని అనుసంధానం చేసుకుందాం. తరువాతి విషయాన్ని రేపు మనం అనుసంధానం చేసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః.
జై శ్రీమా.